ఏ రకంగా అయితే ఇప్పటికీ ప్రధానమంత్రి గారు ప్రతి పేదవాడికి 81,35,00,000 మందికి 2,00,000 కోట్ల రూపాయలతోని 10 కేజీల బియ్యం ఇస్తున్నటువంటి దాన్ని మనం మరవవు. ఉచితంగా వ్యాక్సినేషన్, ఉచితంగా మరుగుదొడ్లు కట్టి, ఉచితంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ అనే 5 లక్షల రూపాయలు పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో కుటుంబంలో ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ, పేరు మీద పేదవాళ్ళకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 18,000 గ్రామాలకు కరెంటు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంది, వాళ్ళందరూ కరెంటు తెప్పించి ఇచ్చారా లేదా? ఈనాడు రోజుకు సుమారు 5 కిలోమీటర్ల వేగంగా రోడ్లు వేస్తూ నేషనల్ హైవేస్ చేస్తూ ముందుకు సాగు 3 లక్షల కోట్ల రూపాయలతో మన తెలంగాణ రాష్ట్రానికే 5 గ్రీన్ హైవేస్ ప్లాన్ చేస్తాం. ఇలాంటివి ఎన్ని ఎన్ని అని చెప్పుకుంటూ పోవాలి. ఒకటా రెండా 125 కార్యక్రమాలు ఈనాడు ప్రధానమంత్రి గారు, ఆనాటి వాజ్పేయి గారు కానీ, ఈనాటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కానీ ఇది గురించి తెలంగాణ అధికారంలో ఉన్నాం. తెలంగాణలో కూడా అదే చెప్తాను, తెలంగాణ కూడా ఈ భారతదేశంలో ఒక అంతర్భాగమే. తెలంగాణ ప్రజలు కూడా ఈ దేశంలో ఒక భాగమే. కాబట్టే మేము అభివృద్ధి గురించి అన్ని రాష్ట్రాలు అందరికీ సమానంగా